మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు. కానీ పెళ్లి జరగాలంటే 2 కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే నేను పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒక ఇంట్లో ఉండవలసిన కర్మ ఆయన లేదు సార్. ఆయనకంటూ ఒక 5 స్టార్ హోటలే ఉంది. మేమందరూ అక్కడే ఉంటాం. మా బాస్ కి ఆఫీస్ అని ఇల్లేనా ఆ 5 స్టార్ హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట. పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేసాడు. బాస్ ఇల్లుదే ఉంది సార్. పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకటాలో మీకు ఏ ఏరియాలో కావాలో చెప్పండి. రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడి అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడి అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారు కుటుంబంగా? పెళ్లి అవ్వగానే ఎవరికోవాలి సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే. ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వొక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు? మేం కూడా గొడవలు పడతాం, మరు క్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేదే కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. శుభేచ్ఛ. 14 ఏళ్ళయింది అన్నా వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవడం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసి ఎదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్నలు క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. పద్నాలుగేళ్ల తర్వాత నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. నీకోసం ఆ భగవంతుని కోరుకోని రోజు లేదురా. అమ్మా జనని, ఏంటమ్మా చూస్తున్నావు? బాబాయ్ అమ్మా. నేను నిన్న ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏంటే భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? అనే నేను మాట్లాడుతూ ఉండు. బాగున్నావు వదినా? ఈ పిలుపు విని 14 ఏళ్ళయింది. ఎన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకిష్టమైన పంటలు వండేదాన్ని. ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏంది బొమ్మమ్మా, నిన్నటి దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసుండ్లా వచ్చి నాకు తిడుతుండావు. పర్లేదు అన్నవి బాబాయ్. అమ్మ అయితే 4 కొట్టి మాట్లాడేది. మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదిన. అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయనుకున్నాను, కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకెప్పుడు బాధపడతాం. బాబాయ్, విక్కీని పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు.
సినోడా పెద్దోడు నీకోసం కట్టించిన గది రోజుకో పాలు ఇక్కడ రావాలా నేను తలుచుకోవాలా సినోడా ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టానే ఉండాలా. అక్కడి అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్యకి తెలిస్తే పదని సారి సంస్కృతం సరిదప అబ్బా మగరి నయనం మస సృజనం గసరి సరిదప మగరి సరి సరి సారి సమా గురువు గారు ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బండ అవుతున్నాను. పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్దలు ముద్దల మేకప్? ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారా? పెట్టే పేలుతుంటే టపాసుల్లాగా. ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా. దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. ఇవన్నీ కాదు, ముందు వీళ్ళని ఫీజు అడగమంటారా? షటప్. ట్యూషన్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో మనకు చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. థ్యాంక్స్. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపేంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినోడా మన పిల్లలకి సంగీతం నేర్పే మాటారు. పేరు సావిత్రి. సావిత్రి? ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. వీడోడు మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని. సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక? అది మా గురువు గారు పర్సనల్. అబ్బో. అర్లేదు లేరా. ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు. పేరు ఇక్కీ బాబు. కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తా. బాబాయ్ 2 క్లాసులు వద్దు, 1.5 చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఏంటి సావిత్రి, తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసావా? కోరుకోండి. అబ్బో ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలోని నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా కసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు, వాయించాననుకో పగిలిపోద్దు. అయ్య బాబోయ్, ఇన్ని వెరైటీసా? దారుణోక. ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా? చేయవు. వికీ, నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు? అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా. బిజినెస్? ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే వేసేటాలు దించేటాలు. మనుషున్నా? సామాన్లు. అర్థం కాలేదు సినోడా. ఏం లేదు బాబాయ్, బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తుంది. వాటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి, అంతే. అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా? నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య. అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరాం, లోపల రామరామ్ అనుకుంటాం. అవును, ఈ పనులని చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? ఓ 75,000 ఇస్తారు. అంతేనా? ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసింది చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. హలో, చేపల కర్రీ బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదిన చేతి వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య. ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్ లో పెడతావా? జొమాటోలో స్విగ్గీలోనూ పెట్టాలి. యూట్యూబ్ లో పెడితే వస్తుంది బొక్క. ఒరే తొక్క, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా? మనీ, నేమ్, ఫేమ్, వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు ప్రపంచంలో తెలుగులు మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్ గా స్టార్ అయిపోతుంది. బాబు, నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన అనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకాల ఏం నిలబడతావు వదిన? ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు, అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను నీకు ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలన్నయ్య. రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం. వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్, అంతే. అన్నం తిందా ముందు, అంతే. ఆకలితుంది. ఏంటి? అవును బాస్, ఎలా తెలుస్తుందో గానీ మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన కాళీఘాట్ మీద అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు. బాస్, వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు.
ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది. రే అలాగని జరిగిందనుకో లైఫ్లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. భైరవిని రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తా నన్ను విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. వికీ ఏంటన్నయ్య ఇంకా పడుకోలేదా?